మనకి కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహానుభావులు ఏం చెప్పారో తెలుసా? నానాటి బ్రతుకు నాటకము, ఎంత వెతికినా కనపడకుండా ఉన్నది కైవల్యం స్వర్గము, ఎదురుగా ఏడిచిందేమో ప్రపంచము అని చెప్పారురా. అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే ఎక్కడ ఏమి అందటం లేదే అన్న పాయింట్లో చెప్పి ఇంకా ఏం చెప్పాడో తెలుసా? పుట్టుట నిజము, పోవుట నిజము, నట్ట నడిమీది నాటకము. అంటే ఏంటి? ఈ నాటకం అనే పదాన్ని కూడా మహానుభావులు మన ఉపనిషత్తుల్లో వాడారు. అంటే ఏంటి? వాళ్ళకు కూడా పాపం అందిందో లేదో మనం చెప్పలేం కానీ జస్ట్ ఇదంతా ఒక నాటకం. నాటకం అంటే ఎలా ఉంటాం? సినిమాకి పోతాము, మనకు ఒక హీరో నచ్చుతాడు, ఆ స్క్రీన్లో ఆయన చాలా వండర్ఫుల్గా కనిపిస్తాడు, ఏదో నలుగురిని కొడతాడు, 4 చేస్తాడు, నలుగురు డబ్బులు పంచుతాడు, నానా గోల చేస్తాడు. అంటే ఏంటి? మనం ఇంత లైవ్లీగా లైఫ్ ఉండాలని ఊహించుకుంటూ వాటిని చూడటానికి పోతున్నాం అంతే. అంతకంటే ఏం లేదు. సినిమా ఎంత నాటకమో అట్లాగే మన లైఫ్ని కూడా మనం అలా ఊహించుకుంటూ జిట్చాడుగా గడిపేస్తే ఎట్లుంటుంది? అంతే